నమస్తే వెల్కమ్ టు వైరీ టీవీ. నేను మీ సంగీత. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ప్లస్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని చూస్తున్నారా? మన ఖమ్మం ఫుడీస్ కోసం వెరీ 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 స్పెషల్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. అది ఎక్కడో చూసేయండి, బిర్యానీస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 40+ బిర్యానీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో టేస్ట్ అయితే ఒక్కదానికి ఒకటి మించి ఉంది. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీకు ఈ బిర్యానీస్ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఒక మంచి ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన బిర్యానీస్లో 19th డిసెంబర్న 1+1 ఆఫర్ ఉంది. 40+ బిర్యానీస్లో మనకి నచ్చిన బిర్యానీ సెలెక్ట్ చేసేసుకొని 1+1 ఆఫర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలానే 31st డిసెంబర్ కూడా వస్తుంది కదా, మరి ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి కదా. సో ఇలాంటి మరిన్ని చాలా 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 అంటే చాలా ఆఫర్స్ కోసం ఇలా మన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. చక్కటి మంచి ఆఫర్స్తో టేస్టీ ఫుడ్ అయితే మనకి బిర్యానీస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఇంకా ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది ఇంకా ఏంటి లోపల ఎలా ఉంది మెనూ ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, బిర్యానీస్ ఫర్ ఎవ్రీ మూడ్ అంట. ఓ అవునండి, ఇంతకీ లొకేషన్ ఎక్కడుందో చెప్పడం మర్చిపోయాను కదా. మర్చిపోలేదు, ఇక్కడ చెప్దామని స్పెషల్గా ఇలా ఏసీలో కూర్చొని. యాక్చువల్గా ఇది మన న్యూ బస్ స్టాండ్కి, ఖమ్మంలో బైపాస్లో న్యూ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళే ముందు బిర్యానీ వేసేసుకొని వెళ్ళిపోవచ్చండి, చక్కగా అవైలబుల్గా ఉంది. సో మనం ఒక్కసారి లోపలికి వెళ్తాం రండి. ఒకసారి లోపల లుక్ చూద్దాం, చూసేయండి. వావ్, లుక్ అయితే అదిరిపోయింది కదండి. అండ్ ఇక్కడేమో స్టార్టింగ్ రాగానే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నార్మల్గా ఓకే అనుకుంటే ఇలా కూర్చోవచ్చు. లేదు ఫ్యామిలీతో వచ్చాం, పేరెంట్స్తో వచ్చాం, కొంచెం ప్రైవసీ కావాలి అనుకుంటే ఇక్కడ చూసేయండి. చక్కగా అటొక క్యాబిన్ ఇటొక క్యాబిన్లా ఉంది కదా, చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు. చలో మరి ఇక్కడ పక్కన ఇంకేదో క్యాబిన్ ఉన్నట్టుంది, చూసేద్దామా. రిజర్వ్డ్ అంట అండి, ఏంటో మరి. వావ్, ఎంత చక్కగా ఉంది చూడండి. ఒక 15 to 20 మెంబర్స్తో చిన్న వాటి బర్త్డే పార్టీ అయితే ఇక్కడ అద్దరు కొట్టేసేయచ్చు అనమాట. నాకైతే ఈ ప్లేస్ భలే నచ్చింది. కంఫర్ట్గా కూర్చొని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. అండ్ అసలు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అవుట్ స్టాండింగ్ అండి. ఇంకొక ప్లేస్కి వెళ్ళిపో, ఏంటి స్పెషల్ ఏంటి అనేది కనుక్కుందాం. హాయ్ మ్యామ్. మేడం చెప్పండి, ఇక్కడ వెరైటీస్ ఏంటి, ఇంకా బ్రాంచెస్? బిర్యానీస్ ఉన్నాయమ్మా. ఓకే మేడం. బ్రాంచెస్ కూడా కెనడా, యుఎస్, దుబాయ్, మన ఇండియాలో కూడా విజయవాడ, హైదరాబాద్, ఇట్లా కరీంనగర్, వరంగల్లో మళ్ళీ మేమే తీసుకున్నాము. ఓకే, స్పెషల్గా ఏమైనా బిర్యానీ ఉందా మేడం, అంటే ది బెస్ట్ అనేలా? కరివేపాకు గీ రోస్ట్, దమ్కా మసాలా. వెజిటేరియన్స్ అయితేనేమో కాజు పన్నీర్ బిర్యానీ, ఇట్లా పన్నీర్ టిక్కా బిర్యానీ, ఇట్లాంటివన్నీ స్టార్టర్స్ కూడా మై స్పెషల్గా ఉంటాయి. చూసారు కదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మేడం అయితే చాలా అంటే చాలా కూల్గా చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు కదా. ఫస్ట్ మేడం చెప్తుంటే నాకు రెసిపీస్ ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అనేలా ఉంది. ఒకసారి మనం ఏమేమి ఉన్నాయో మెనూ ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఆగండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఐటమ్ పేరేంటి? చిల్లీ ఎగ్ అంట. ఒకసారి చూడండి చక్కగా ఉందో. రోజ్ పెట్టారండి టొమాటోతో అనుకుంటా అది. వావ్, భలేగా ఉంది కదా గార్నిష్ చేయడం. మంది ఫ్యామిలీతో వచ్చినా లేదంటే ఫ్రెండ్స్తో వచ్చినా ప్రైవసీ అనేది కావాలి కదా. సో వీళ్ళ దగ్గర అట్లా ఏమైనా అవైలబుల్ ఉన్నాయేమో రూమ్స్. ఓకే, ఇది వచ్చేసి 8 మెంబర్స్ కోసం అంట. సో చూడండి ఎంత బాగుందో లుక్ అయితే. చాలా చక్కగా ఉంది కదా. ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడు ప్రైవసీ కావాలి ఫ్రెండ్స్తో అని అనుకున్నప్పుడు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నప్పుడు, పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర స్పెషల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఒక్కసారి హోటల్లోకి లుక్ వేద్దాం, వచ్చేసేయండి. చూడండి ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా అంట. మరి రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి మనమైతే వెళ్ళిపోతున్నాం, వచ్చేయండి.
ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి ఎంత హైజీన్గా ఉందో. నేనైతే జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను, ఏమి ప్రిపేర్డ్గా అయితే లేదు, కానీ చక్కగా ఉందండి. ఎంత బాగుందో చూడండి. డిషెస్ అన్నీ ఎప్పటికప్పుడు, ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన తర్వాత ఒక టైం ఎందుకు తీసుకుంటున్నారో అనుకోవచ్చు, బట్ మనం ఆర్డర్ చేసిన తర్వాతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి. సూప్స్ చూడండి, ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టారు. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా, హైజీన్గా, నీట్గా ఉందండి. చూడండి వీళ్ళు నిజంగా ఎంత నీట్గా ఉంటే మనల్ని ఎలా చేశారంటారు. అంటే అలా ఆల్ టైమ్ రెడీగా ప్రిపేర్డ్గా ఎంత బాగుంది చూడండి కిచెన్ అయితే. సరే ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికంట. అవో వేడివేడిగా ఉన్నాయండి. వెజ్ 5 పీస్ బిర్యానీ అంట, అండ్ సూప్. ఇందులోంచి పొగలు వస్తున్నాయండి, అంత హాట్గా ఉన్నాయి అన్నీ. ఎస్, స్మోక్ ఎఫెక్ట్. ఇందులో చూడండి ఎలా పొగొస్తుందో, ఎంత వేడివేడిగా. అండ్ ఇది వచ్చేసి గ్రేవీ కదా మేడం? ఎస్, గ్రేవీ. అండ్ ఒకసారి మనం ఇంకొక లుక్ ఇటు వెళ్ళిపోదాం రండి. వచ్చేయండి. చూడండి ఇక్కడ 2 క్యాబిన్స్ ఉన్నాయండి. కొంచెం నార్మల్గా రాగానే కూడా మనం తినొచ్చు అనుకుంటే ఓకే, లేదు కొంచెం పర్సనల్గా కూర్చోవాలి అనుకున్నప్పుడు 2 క్యాబిన్స్. ఇటు ఎక్కువ జెంట్స్ ఉన్నారు, ఒకసారి చూపించండి. ఇటేమో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక్కసారి ఫ్యామిలీస్ దగ్గర మనం రివ్యూస్ తీసుకుందాము. వచ్చేయండి. హాయ్ అండి, ఏం ఫుడ్ ఆర్డర్ చేశారు? ప్రాన్స్ బిర్యానీ. బాగుందా? ఓకే, ఫస్ట్ టైం గూగుల్లో సెర్చ్ చేశాను. 4.5 రేటింగ్ ఉంది. ఓకే రావడం జరిగింది. ఓకే, టేస్ట్లు అయితే బాగున్నాయా? ఓ ఓకే. సార్ అయితే ఫస్ట్ టైం రావడం అంట. అండ్ గూగుల్లో సెర్చ్ చేశారంట, 4.5 రేటింగ్ ఉంది. సో విజిట్ చేద్దామన్నట్టు విజిట్ చేశారు. ఐటమ్స్ కూడా ఒక 4-5 ఆర్డర్ చేసుకున్నారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్తున్నారు. ఒకసారి ఇంకొక టేబుల్కి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అయితే నాకు కనిపించింది. ఒకసారి చూడండి, రివ్యూస్ స్టిక్ చేశారండి రాపిచ్చి. చూడండి, వెరీ ఎక్సలెంట్ అంట, సర్వీస్ అండ్ ఎక్సలెంట్, కస్టమర్ వాళ్ళ ఏంటి ఆసమ్ ఫుడ్ అంట. ఇది చూడండి ఒకసారి, ఫుడ్ వాజ్ సూపర్ అంట. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది చూడండి, డెలీషియస్, ఆల్ ది బెస్ట్ బ్రో అంట. ఫుడ్ డెలీషియస్, సర్వీస్ ఈజ్ టూ గుడ్ అని చెప్పారు, టేస్ట్ ఈజ్ గుడ్ అని చెప్పారు, అండ్ నైస్ ఫుడ్, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అండ్ ఇంకా గుడ్ మెయింటెనెన్స్ అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో నైస్ అని చెప్పారు. అండ్ ఇక డెలీషియస్ అంట. వావ్, సూపర్ కదా. నేనైతే మన స్పెషల్ రూమ్ 10 మెంబర్స్ చూపించాను కదా, అక్కడ ఎంటైర్ టీమ్తో మంచిగా సెటప్ వేసేసాను. యాక్చువల్గా స్టార్టర్స్ అయితే నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ అంట విడ్నాక్స్ ఆర్డర్ చేశాను. అండ్ బిర్యానీలో రాయలసీమ బిర్యానీ అని ఉంది. సో ఏంటో చూద్దాం రాయలసీమ సంగతి, మరి వచ్చాక చూపిస్తాను. ఇంకా వచ్చేసాయి మన డ్రమ్ స్టిక్స్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కరివేపాకు లీవ్స్ టమాటోతో ఫ్లవర్ని చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. ఓకే, నేను ముందు స్టార్టర్స్ అయితే టేస్ట్ చేస్తున్నాను, ఆకలిస్తుంది నాకు. చాలా బాగుంది. రైస్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. అయితే ఫుల్ సాటిస్ఫైడ్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళు రైస్తో పాటు గోంగూర చట్నీ ఇచ్చారండి. స్పెషల్ అంట, మనం ఏం ఆర్డర్ చేసినా గోంగూర చట్నీ కామన్. గోంగూర చట్నీ అంటే ఇంక అసలు అది ఉంటే నార్మల్ రైస్ అయినా బొజ్జు నిండా తినేస్తాం కదా, ఇంత స్పెషల్ రైస్తో గోంగూర చట్నీ ఇచ్చారు. అండ్ గ్రేవీ
ఆనియన్ సలాడ్ ఇదంతా ఇచ్చారు. చూసారా? చూసారా? వాటర్ బాటిల్, బిర్యానీ ఇస్ ది వాటర్ బాటిల్. ఇందులో ఒక పీస్ అయితే నేను తింటాను. చాలా బాగుందండి. డెలిషియస్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీ ఫుడ్ అనమాట. మీరు బయటకు వెళ్తున్నారా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశారా, బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి కదా, దాలో బిర్యానీస్లో ఆగేసి తినేసి కడుపు నిండా తినేసి వెళ్ళండి. నోటికి కడిపి పండుగ ఇక్కడికి వస్తే నేను మీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా మంచి ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి బైజీ టీవీ. చూసారు కదా, ఇదండి మన బిర్యానీస్. నేనైతే ఈ ఫుడ్ని మా టీంతో పాటు ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ప్లేసెస్ని మీ ముందుకు తెస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి బైజీ టీవీ. నేను మీ సంగీత. బాయ్.